నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇప్పుడు దేశంలో జనాభా పెరగడం చాలా అవసరమన్న సీఎం చంద్రబాబు. లేకపోతే రాబోయే రోజుల్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని ఆందోళన. లోకేష్ ను భవిష్యత్ సీఎంగా చేసుకునేందుకు పోలవరం ఎత్తుపై కేంద్రంతో చంద్రబాబు రాజీ పడ్డారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అప్పట్లో పరిస్థితుల దృష్ట్యా కుటుంబ నియంత్రణ పాటించమన్నామని, ఇప్పటి పరిస్థితుల నేపథ్యంలో దేశంలో జనాభా పెరగాల్సిన అవసరం చాలా ఉందన్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు ఇదే సమస్యగా ఉందని తెలియజేశారు. వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండే దేశాల్లో ఉత్పాదకత తగ్గిపోతూ ఉంటుందని వివరించారు. జనాభా వృద్ధి చెందడం అత్యంత ముఖ్యమైన అంశమని స్పష్టం చేశారు. దేశంలో రెండో తరం సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంత చేసినా అది తక్కువే అవుతుంది. మీ ఉత్సాహం చూస్తా ఉంటే, మీ అభిమానం చూస్తా ఉంటే, ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తూ ఉంటాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఒక మహనీయుడి యొక్క జయంతి. ఏప్రిల్ నెలలో ముగ్గురు పుట్టారు. ఒకరు బాబు జగజ్జీవన్ రామ్ గారు, రెండోది రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు, మూడోది మహాత్మా పూలే గారు. ఈ ముగ్గురు కూడా ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర పురుషులు. అందుకనే ఈరోజు నేను ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు, నేను ఒక ఇంటికి పోయాను. ఒక ఎస్సీ కుటుంబం ఇంటికి పోయి జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో ఆ కుటుంబాలని ఏ విధంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనో సంకల్పం చేయడానికి ఆ ఇంటికి వెళ్ళానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు అనేక విషయాల్లో డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు డాక్రా సంఘాలు మీరు చూస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఆ డాక్రా సంఘాలు లేకపోతే వాళ్ళు ఏమాత్రం కూడా ముందుకు పోలేని పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడో 25 ఏళ్ళు 30 ఏళ్లకు మునిపే మా ఆడబిడ్డలు కష్టపడుతున్నారు, వంట చేయడం సులభంగా చేయాలని, కట్టెల పొయ్యిలో కాకుండా దర్జాగా గ్యాస్ ఉపయోగించేయాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రేట్లు పెరిగాయంటే మళ్ళీ ఆలోచించాను. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. మనందరిలో ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. అందరం సమానం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. కొంతమంది సమాజంలో కొన్ని అవకాశాలు అందిపుచ్చుకొని పైకొచ్చారు. మనతో పుట్టిన వాళ్ళు చాలామంది ఇంకా పేదరికంలో ఉన్నారు. ఇంకా కనీస జీవన ప్రమాణాలు కనీసం లేకుండా బాధపడే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఈరోజు వచ్చింది ఒక వినూత్నమైన కార్యక్రమంతో మేము ముందుకు వచ్చాను. నేను ఇక్కడ 2 విధాలుగా మీరు చూస్తే, ఒకటి బంగారు కుటుంబాలు. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, దగ్గర 41 మంది ఈ గ్రామంలో అందరికంటే తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు. 20 లక్షల కుటుంబాలని రాష్ట్రంలో ఎంపిక చేశాం. మీ ఊర్లో 41 చేశాం. నేను ఆలోచించిన విధానం, అట్టడుగు నుండే 20%, పైనుండే 10%. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది మార్గదర్శులు ఉన్నారు. ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక 5 మంది వచ్చారు. వీళ్ళకి సమాజం ఒక అవకాశం ఇచ్చింది, అందిపుచ్చుకున్నారు. ఈరోజు పారిశ్రామికవేత్తలుగా, లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు సమాజానికి ఇమ్మని కోరాను. ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
కానీ ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం మీరు చూస్తే ఎప్పుడు కూడా 20-30 సంవత్సరాల ముందే నేను ఆలోచిస్తాను. సమాజాన్ని అధ్యయనం చేస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటాను. నా ఆలోచన ఒకటే, భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి కానీ పేదరికంలో ఉండడానికి వీలు లేదు. మనం ఈరోజు వికసిత్ భారత్ మాట్లాడుతున్నాం. 2047కి ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉంటామని. నేనైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాను. స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. ఈరోజు 2,90,000 ఉంటే దీన్ని 23 ఏళ్లలో దగ్గర 20 సార్లు 20 రెట్లు 15 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అది సాధ్యమా అంటే సాధ్యం. దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఇది కొంతమందికి ఆదాయం వచ్చి చాలా మంది నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు. అందుకే చాలా రోజులు మదనపడ్డాను. గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. 2047కి ఏ గ్రామం ఎక్కడుండాలనో, ఏ సచివాలయంలో ఏ కార్యక్రమాలు చేయాలనో ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వస్తాం. టెక్నాలజీ ఉపయోగిస్తాం, ఖర్చులు తగ్గిస్తాం, ఆదాయం పెంచుతాం. నిరంతరం ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు పోతాం. లోకేష్ ను భవిష్యత్ సీఎంగా చేసుకునేందుకు బీజేపీ అండ కోసం పోలవరం ఎత్తుపై కేంద్రంతో చంద్రబాబు రాజీ పడ్డారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నామని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నోరు మెదపలేదని అన్నారు. రాష్ట్ర జీవనాడి పోలవరాన్ని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని చంద్రబాబు విభజిత ఏపీకి సీఎం అయిన తర్వాత విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెబితే దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ అడగడం వల్ల రాష్ట్రం నష్టపోయిందని దుయ్యబట్టారు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిర్ణయాలు తీసుకుంటున్నారు. పోలవరం 2 ఎత్తులు అంటే 41.15 ఒక లెవెలు, 45.72 ఒక లెవెలు. మొత్తం టోటల్ గా పోలవరం పూర్తి నిర్మాణం జరగాలి అంటే 45.72 లెవెల్కి నీరు నిలపగలగాలి. అలా నీరు నిలిపినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఎన్ని టీఎంసీలు ఉండాలో అన్ని టీఎంసీలు దానిలో నిలుస్తాయి. దానికి కావలసినటువంటి అన్ని వనరులు ఏర్పడతాయి. మీ అందరికీ తెలుసు, మొత్తం టోటల్గా పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే కృష్ణా డెల్టాకు కావాల్సినటువంటి 80 టీఎంసీలు కానీ, లేదు గోదావరికి సంబంధించి గోదావరి డెల్టాకు కావాల్సినటువంటి నీరు కానీ, ఇండస్ట్రియల్కి ఏదైతే విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి నీరు కానీ, లేదా త్రాగునీరు కానీ, ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అది 45.72 లెవెల్ వరకు కూడా ప్రాజెక్టు నిర్మాణం చేసి నీరు నిలపగలిగితే అది సాధ్యమవుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే 45.72 లెవెల్కి మనం వాటర్ నిలపగలిగితే, అప్పుడు దాకా పూర్తి చేయగలిగితే 194.6 టీఎంసీలు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడల్లా అన్యాయం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. ఏంటంటే ఇవాళ 41.15కు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు సిద్ధపడింది. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి మరొక ద్రోహానికి పాల్పడ్డారు. ఇది ఇంతకు ముందు కూడా చెప్పాము మేము చాలా సందర్భాల్లో. నేను ప్రత్యేకంగా చెప్పాను. ఇవాళ జలశక్తి వార్షిక నివేదికలో చాలా క్లియర్గా ఇచ్చారు. అయ్యా 41.15కు మాత్రమే మేము నిధులు ఇస్తాము. ఆ నిధులు కూడా 12,157.53 కోట్లు ఇచ్చి మేము తప్పుకుంటున్నాము అని చెప్పారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 30,000 కోట్ల పైచీలకు పూర్తి చేస్తారు. ఇంకా 45.72కి నీరు నిలపాలి అంటే ఇంకా సుమారుగా 25,000 కోట్ల రూపాయలు కావాలి. దానికి మాత్రం ఇవ్వమని చెప్పేశారు, చేతులు ఎత్తేశారు. చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంగీకరించారంటే పోలవరం పోయినా పర్వాలేదు కానీ ఆయనకి వేరే ఇంట్రెస్టులు ఉన్నాయి. ఆ ఇంట్రెస్టులు కాపాడుకోవడం కోసం దీన్ని అంగీకరించి ఇవాళ మంట గలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా బనకచెర్ల
నీరు ఎత్తిపోతల పథకాలు ఇవేమి ఉండవు. అనుసంధానాలు అసలు ప్రశ్నే లేదు. చివరికి గోదావరి డెల్టాకు నీరు ఇవ్వడానికి కూడా పూర్తిగా పనికిరానటువంటి స్థాయిలోకి ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్టుని దిగజార్చేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హీరోయిన్ పూజా హెగ్డే దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. చాలా సంతోషంగా ఉంది. నా మనసులో చాలా టైం నుంచి ఇక్కడ రావడానికి ఒక విష్ ఉంది. అండ్ ఈరోజు చాలా మంచి దర్శనం అయింది నా ఫ్యామిలీతో. నేను యాక్చువల్లీ చాలా లక్కీగా ఉన్నాను. దేవుడు నాకు ఇంత
మంచి దర్శనం ఇవ్వడానికి ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ. కొత్త సినిమాలు నెక్స్ట్ ప్రాజెక్ట్ కొత్త ఇప్పుడు మే 1st కి రెట్రో ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.